నమస్తే, నా పేరు కొండల యాదవ్. మీరు చూస్తున్నది దేవరకొండ వాయిస్. గత 2 రోజుల క్రితం పుట్టంగండి ప్రాంతంలో మొసలి కలకలం రేకెత్తిన విషయం మీకు తెలిసిన విషయమే. అయితే ఈరోజు మొసలి రైతులకు ప్రత్యక్షమైనటువంటి ప్రాంతానికి ఈరోజు మనం వెళ్ళాము. ఇలా కనపడేది సాగర్ వెనక జలాలు. సాగర్ వెనక జలాల నుండి ఈ అప్రోచ్ కెనాల ద్వారా ఏఎంఆర్పికి నీటిని తరలిస్తున్నారు. ఈ అప్రోచ్ కెనాల్లోనే అక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క కెనాల్ ఒడ్డున మొసలి రైతులకు కనబడడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మొసలి లేకపోవడంతో ఆ యొక్క మొసలి తిరిగి సాగర్ వెనక జలాలకు వెళ్ళిందా, ఇక్కడ నుండి పంప్ హౌస్లోకి వెళ్ళే టన్నెల్లో ఉందా అనేది రైతులకు అర్థం కాని పరిస్థితి ఉంది. దీంతో రైతులు ఈ మొసలి తిరిగే ప్రాంతంలో చేపల వేటకు వెళ్లాలన్నా, రైతులు ఈ ప్రాంతంలో తిరగాలన్నా కానీ భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఏఎంఆర్పి అప్రోచ్ కెనాల్లో మొసలి ప్రత్యక్షమైన సంఘటన విదితమే. ఆ విషయమై ఈ ప్రాంతంలో రైతులు ఎక్కడ చూశారు, మొసలి ఎక్కడ ప్రత్యక్షమైందో ఒకసారి వారి వివరాల్లోనే అడిగి తెలుసుకుందాం. పేరే? నా పేరు మేఘావత్ కృష్ణ, నక్కలబండ తండ. ఇప్పుడు ఏమైందంటే ఈ క్యానాల్ ఈ 15 రోజుల కింద ఈ రాళ్ళ కుప్పల కింద అవబడ్డది. అది అవబడితే అక్కడ పసులు కట్టిన ఒడ్డుకు దాని మాత్రం ఏదో వచ్చింది, అవబడ్డది. అది మనుషులు చూసి లోపల పడుతుంది. ఈ సైడ్ ఏంటంటే బోర్డులు నడుస్తున్నాయి. బోర్డు సపడా నుంచి ఈ కెనాల్లే ఉంటున్నాయి. ఇక్కడ మా మోటార్లు ఉన్నాయి సార్, మోటార్లు ఉన్నాయి. మోటార్లు లోపలికి పోవాలని భయం అవుతుంది మాకు. మోటార్లు కాలిపోతే తీయడానికి, ఇలా స్టార్టర్ పెట్ట నూకడానికి పోతే మోటార్ లోపల నూకాలంటే చాలా భయం అవుతున్నాయి మాకు. మేము రైతులం. ఇగో ఈ పొలాలు మొత్తం తూకాలు ఈ ఎంచముడి ఈడ నారు పోసుకున్నాం, నాట్లేయాలి మేము. ఆ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు నిన్న మన పేపర్ స్టేట్మెంట్కి ఇచ్చిర్రు. దాదాపు తండలు 100 మంది దాకా చూసిరు, ముసలు అవ్వబడ్డది. కానీ ఇప్పుడు ఫారెస్టర్లు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది మా సర్పంచ్ జాడావత ఇమ్రా స్వామి నాయక్ ఇచ్చినట్టు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇది చేస్తలేరు, వాళ్ళు వచ్చి చూస్తలేరు. మొసలి మళ్ళీ నిన్న మళ్ళీ కనపడిందా? అప్పుడు కనపడిందా? ఈ 3 రోజుల కింద మళ్ళీ అవబడ్డది. ముసలి బయటకు తీస్తే మీరు నీళ్ళకు పోతాం మోటార్ల కోసం. దాని వల్ల మోటార్లు ఎక్కువ శాతం ఇప్పుడు దాదాపు 20-30 మోటార్లు ఉన్నాయి. ఇప్పుడు మొసలి కాలువలో ఉందంటారా, లేకుంటే ఆ సాగర్ పోదు, ఈ కెనాలే పోద్ది. అది ఈ ఏంటంటే జర కొంచెం లోతు ఉంది, ఎక్కువ ఉంది, దాదాపు 200 ఫీట్ల దాకా లోతు ఉంది. ఇది ఈ ఇటే పోతుంది. ఇది కానీ ఇటు సపరేట్ ఎక్కువ ఉంటుంది. అసలు మొసలి కాలువకి ఎట్లా వచ్చింది అంటారు? ఏమొచ్చింది మనకైతే తెలియదు అది. ఎందుకంటే కెనాల్ చాలా 3 కిలోమీటర్ కదా ఇటు నుంచి లోపలికి. ఈ లోతు ఎక్కువ, దానివల్లనే రావడం జరిగింది. అది ఏదన్నా మొసలి అయితే పట్టుకొని బయటకు తీయాలని బయట తీయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము రైతులు ఎక్కువ సమయం నైట్ డే తిరుగుతాం. ఇప్పుడు మోటార్లు ఏమైనా లోపల దిగాలి. ఇప్పుడు పొద్దుగాల నేను లోపల దిగి మోటార్లు నూకిన. అవును, అదొకటి డౌట్ వస్తుంది మాకు. ఇంకా రైతు చెప్పినట్లుగా ఈ యొక్క అప్రోచ్ కెనాల్లో వందల సంఖ్యలో వ్యవసాయ మోటార్లు ఉండడం జరిగింది. ఈ యొక్క వ్యవసాయ మోటార్లు ఈ అప్రోచ్ కెనాల్ నుండే వ్యవసాయానికి నీటిని వినియోగిస్తున్నారు. ఈ యొక్క మోటార్లు మరమ్మతులు చేయాలన్నా, ఈ మోటార్లకు పట్టిన నాచు తీయాలన్నా కానీ ఈ కాలువలోకి రైతులు దిగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ మొసలి ఇక్కడ కనబడుతున్న కారణంగా ఇందులోకి వ్యవసాయ మోటార్ల దగ్గరికి రైతులు వెళ్ళాలంటే భయాందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు ఎవరు లేని సమయంలో, మనుషుల శబ్దం లేని సమయంలో ఆ యొక్క మొసలి నీటి ఒడ్డుకు చేరుతుందని, మనుషులు ప్రత్యక్షం కాగానే నీటిలోకి వెళ్తుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అదేవిధంగా గత 15 రోజుల క్రితం సాగర్ బ్యాక్ వాటర్ ఎక్కువ మొత్తంలో ఉండడంతో ఈ యొక్క బ్యాక్ వాటర్ నుంచి నీరు తగ్గడంతో తగ్గిన నీటి నుండి ఈ యొక్క మొసలి కాలువలో ఉండిపోయినట్టుగా రైతులు చెప్తున్నారు.